శ్రీ కాళికా దుర్గ జ్యోతిష్యం సమస్య మీది పరిష్కారం మాది. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య. భర్త పరశ్రీ వ్యామోహం, భార్య పరపురుష సావాసం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి కఠిన గుప్త సమస్యలకైనా 100% 2 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నమ్మకమే జీవితం. మొబైల్ నంబర్ 8884446584. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నా గురుబలాన్ని వరంగా ఇస్తున్నాను, స్వీకరించు. ఈ శుభవార్త వెంటనే విని బిడ్డ ఆనందిస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ అవమానాలు, చీదరింపులు ఇవేవి కూడా శాశ్వతంగా నీ వద్ద ఉండిపోవు. అవి తట్టుకొని నిలబడడం చాలా కష్టమైనవి, ఒప్పుకుంటాను బిడ్డ. అయితే నేను నీకు అందుకు తగినటువంటి శక్తిని కూడా ఇవ్వబోతున్నాను. నువ్వు వారికి తప్పకుండా గొప్ప సమాధానం చెప్పేటటువంటి సమయం తీసుకురాబోతున్నాను బిడ్డ. కానీ నువ్వు మాత్రం వారితో ప్రేమగానే ఉండు. అదే వారికి నువ్వు విధించేటటువంటి పెద్ద శిక్ష అవుతుంది బిడ్డ. నేను ఉన్నాను కదా, అన్నీ చూసుకుంటాను. నువ్వు కనుక నా మీద భారం వేసి పరిపూర్ణంగా నన్ను నమ్మి ఉంటే నమ్మకంతో ముందుకు వెళతావు. నీ జీవితంలో మార్పు రాలేదనేటటువంటి ఆలోచన నీ మనసులో కూడా రానివ్వద్దు బిడ్డ. నిన్ను తప్పకుండా గొప్పగా అనుగ్రహించబోతున్నాను. ఇక అస్సలు బాధపడవద్దు బిడ్డ. మంచి రోజులు రాబోతున్నాయి. దానికి నాది భారం. మీ అందరికీ కూడా తెలిసిందే కదా. ప్రత్యేకించి మరలా ఈ బాబాకి ఏం చెప్పాలి చెప్పు. నిజమైనటువంటి హృదయంతో నన్ను ఆశ్రయించిన వారి యొక్క భారాన్ని నేనెప్పుడు కూడా మోస్తూనే ఉంటాను. అది మీ అందరికీ కూడా తెలుసు. నేను ఉన్నా లేకపోయినా నా భక్తుడు ఎప్పుడు పిలిచినా పరుగు పరుగున మీ దగ్గరికి వస్తారని కూడా మీకు తెలుసు. నేను ఎప్పుడు కూడా నా భక్తుల కోసమే ఆలోచిస్తూ ఉంటానని కూడా మీకు తెలుసు. నా భక్తులే నాకు సర్వస్వం అని కూడా మీకు తెలుసు. అలాగే నా భక్తులకి నాకు ఉన్నటువంటి సంబంధం చాలా విలువైనది. కాబట్టి వారికి వచ్చినటువంటి కష్టాన్ని కూడా నా కష్టంగా భావిస్తాను బిడ్డ. వారి కష్టాల్లో ఉండి, సమస్యల్లో చిక్కుకొని ఉండి ప్రతిరోజు దుఃఖిస్తూ ఉంటే నేను అస్సలు ఎలా చూస్తూ ఉండగలను చెప్పు. నువ్వు ఎంచుకున్నటువంటి పని నీకు సరిపోవడం లేదని నిన్ను ఎవరైతే అవమానిస్తున్నారో, ఎవరైతే నిన్ను ప్రతిరోజు ఏడిపించేందుకు ప్రయత్నిస్తున్నారో, నిన్ను తొక్కేయాలని ఎవరైతే సర్వ ప్రయోగాలు చేస్తూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా తగినటువంటి గుణపాఠం చెప్పబోతున్నాను. కేవలం నీ నుంచి వారు కోరుకుంటుంది వారి కోసం వారు కోరినటువంటి సహాయం మాత్రమే తప్ప నువ్వు బాగుండాలని, లేదంటే నీ కుటుంబ క్షేమమో వాళ్ళు ఎప్పుడు కూడా కోరలేదు బిడ్డ. నీ చుట్టూ ఉన్నవారు కేవలం వారి అవసరాల కోసం మాత్రమే నీ చుట్టూ చేరారు. అది నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. ఆలస్యం అవుతున్నటువంటి కార్యాలు పూర్తవుతున్నాయి. నీకు ఎలా నెరవేరబోతుందంటే, నీ సాయిని స్మరిస్తూ నీ సాయి మీద భారం వేసి రేపే నువ్వు ఎంచుకున్నటువంటి పనిని ప్రారంభించు బిడ్డ. నీ వెంటే నీ నుండి నడిపిస్తాను. నీ కళ్ళన్నీ కూడా నిజం చేస్తాను. ఇది నీ సాయి మాట. నాకు తెలుసు బిడ్డ, ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి మాటలు వినేంత ఓపిక కానీ సహనం కానీ నీకు లేవని నాకు తెలుసు. ఎందుకంటే నీ మనసు ఎంత ఒత్తిడికి గురవుతుందో నేను చూస్తూ ఉన్నాను కదా. అందుకు కారణం ఏమిటో కూడా నాకు తెలుసు. ఈ సమస్యలన్నీ కూడా నేను తొలగిస్తానని ప్రమాణం కూడా చేస్తున్నాను బిడ్డ. మీకు తప్పకుండా గొప్ప ప్రశాంతత చేకూరుస్తాను. నేను ఎప్పుడు కూడా చెప్పింది ఒకటే చెప్తాను. మీరు చెయ్యాలనుకున్నటువంటి, మీరు ఎంచుకున్నటువంటి పనిని మీరు తప్పకుండా చేయండి. మధ్యలో ఎన్ని అవంతరాలు ఎదురైనా సరే వాటి గురించి పట్టించుకోకండి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటన్నిటినీ తొక్కుకుంటూ వెళ్ళండి అని మీకు ప్రతిరోజు కూడా ధైర్యాన్ని కల్పిస్తూనే
వస్తున్నాను బిడ్డ. అయినప్పటికీ మీలో ఏదో తెలియనటువంటి భయం, నిరుత్సాహం మీ వెంటే ఉండి మిమ్మల్ని పట్టి కుదిపేస్తున్నాయని నాకు బాగా అర్థమయ్యింది. కేవలం మీ బాబా చెప్పేటటువంటి మాటలు ఒక 2 నిమిషాలు విన్నంతసేపు మీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకుంటున్నారు. తర్వాత మళ్ళీ అదే ధోరణిగా, అదే ఆలోచనతో, అదే సమస్యలతో సతమతమైపోతూ అసలు ఈ జీవితం ఏంటో, నాకెందుకు ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు, నాతో పాటు ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉంటున్నాను, నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను, అసలు బాబా నాకు వచ్చినటువంటి సమస్య ఎప్పుడు బయటపడి వేసేటటువంటి మార్గాన్ని చూపిస్తారు, ఎందుకు నాకు ఈ బాధలు, ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపమో అనుకుంటూ అదే పనిగా విపరీతమైనటువంటి ధోరణిలో ఆలోచిస్తూ ఉంటున్నావు బిడ్డ. ఇక నీవు పడుతున్నటువంటి కష్టాలను గట్టెక్కించేటటువంటి బాధ్యత ఈ సాయిది. నీవు పెట్టినటువంటి ఆహారం ఈ సాయికి అందింది బిడ్డ. మీ సాయి ఎంతో సంతోషించాడు, నీ పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఎప్పుడు బాబా నేను నీకు ఆహారం పెట్టాను అని నీకు అనుమానం కలగవచ్చేమో బిడ్డ. అవును, నిన్న దారిలో నీకు ఎదురైనటువంటి ఒక పేదవాడికి నీ మంచి మనసుతో, నిర్మలమైనటువంటి హృదయానితో అతనికి నీ దగ్గరున్నటువంటి దానిలో అతనికి కొంచెం ఆహారం ఇచ్చావు. అతడు ఎంతో సంతృప్తి చెందాడు, నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అలాగే నీ మంచి మనసును 10 మందికి ఉపయోగపడే విధంగా చెయ్యు. తప్పకుండా నీ మంచిని నేను కోరుకుంటాను బిడ్డ. నీకు ఏ కష్టం వచ్చినా అండగా నేను నిలబడతాను. ఇక ఎటువంటి భయం లేకుండా ముందుకు వెళ్ళు బిడ్డ. ఎక్కడ కూడా ఆగిపోవద్దు. సరైనటువంటి సమయం కోసం ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఎంతగా ఎదురు చూసావో నీకంటే నాకే ఎక్కువగా బాగా తెలుసు బిడ్డ. ధైర్యంతో నువ్వు చేసినటువంటి ప్రయత్నం, నీ భయం నిన్ను ఎన్ని రోజులు వెనకడుగు వేసే విధంగా చేస్తూ వచ్చిందని కూడా తెలుసు. అందువల్ల నువ్వు ఎంత ప్రయత్నించినా అందులో విజయాన్ని చూడలేకపోయావు. ఎప్పుడు కూడా అపజయాన్ని చూస్తూ వచ్చావు. నీకు తోడుగా నేనున్నానని నువ్వు ఎందుకు ముందుగా అడుగు వేయలేకపోతున్నావో ఒక్కసారి నువ్వే ఆలోచించు. నువ్వు ఏమి పాపం పనులు చేయలేదు కదా, నువ్వు ఏమి ఎవరిని బాధ పెట్టలేదు, ఎప్పుడు కూడా మంచి మనసుతోనే ఉన్నావు. నలుగురు సంతోషంగా ఉండాలి, నలుగురికి ఉపయోగపడేటటువంటి పనులు చేయాలని ఎన్నో కలలు కన్నావు బిడ్డ. మరి నీలాంటి వారిని ఎందుకు బాధపడేలా చేస్తానో చెప్పు. ఒక్క మెట్టు ఎక్కేలా చేస్తాను తప్ప ఎప్పుడు కూడా వెనక్కి లాగే ప్రయత్నం అస్సలు చేయను. కేవలం అది నీ భ్రమ మాత్రమే. నేను వేస్తున్నటువంటి అడుగు పొరపాటేమో, అది సరైంది కాదేమో అనేది కేవలం నీ భ్రమ మాత్రమే బిడ్డ. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం చాలా ఉత్తమైనది. నీకు, నీ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి భయాన్ని విడిచిపెట్టు. నిన్ను ఎవరైతే హేళన చేస్తున్నారో వారి మాటలు కూడా పక్కన పెట్టు. ఇప్పుడే వారందరికీ కూడా సమాధానం ఇవ్వాలని, ముందు ముందు రోజుల్లో నీకు వచ్చే విజయంతో వారికి గట్టి సమాధానం ఇవ్వు బిడ్డ. నీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని నువ్వు ఎప్పుడు కూడా వదులుకోవద్దు. మీ ఆశయాన్ని కోల్పోవద్దు. ఎల్లప్పుడూ కూడా విశ్వాసాన్ని కలిగి ఉండు. విశ్వాసంతో నిన్ను నువ్వు ఎంతగా రక్షించుకోగలవంటే నువ్వు అది నిన్ను తప్పకుండా నేను నిరూపిస్తాను. నువ్వు కన్నటువంటి కల తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ. కాబట్టి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండు. భయాన్ని విడిచిపెట్టు. ఇక ప్రతి దాన్ని ఎదుర్కోవడానికి నీ బలాన్ని ఇవ్వబోతున్నాను బిడ్డ. మీలో ఉన్నటువంటి భయాన్నంతా కూడా తొలగించబోతున్నాను. అయినా నీకు అసలు ఎందుకు భయం? పిలిస్తే నిన్ను పలుకుతాను కదా, తలిస్తే నేను దర్శనమిస్తాను కదా. ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా సరే మీతోనే నేను ఉంటున్నాను. నా హృదయమే నీ నివాసమైనప్పుడు ఇంకా మీరు దేనికి భయపడాలో చెప్పు బిడ్డ. అడ్డంకులనేవి కేవలం మిమ్మల్ని బలవంతుడిగా చేయడానికి మాత్రమే ఎదురవుతూ ఉంటాయి బిడ్డ. తప్పులనేవి మిమ్మల్ని పరిపూర్ణంగా నాశనం చేస్తాయి. ఇక దృఢమైనటువంటి విశ్వాసంతో వాటన్నిటిని కూడా మీరు తప్పకుండా ఎదుర్కోవాలి. అప్పుడే మీ లక్ష్యాన్ని చేరుకునేటటువంటి అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తాడు. ఇప్పటి నుంచి నీవు చేసే పనిలో అత్యంత శ్రద్ధను కలిగించు. అంకిత భావాన్ని ఏర్పరచుకో. అప్పుడే నువ్వు ఉన్నత స్థాయికి చేరుకుంటావు. త్వరలోనే గొప్ప శుభవార్త నీ దగ్గరికి వస్తుంది బిడ్డ. నాపై నువ్వు అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకో. సంతోషంగా ఉండు. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ లభిస్తుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.